హాయ్ ఎవ్రీవన్. నేడు మన రైతు యొక్క పరిస్థితి కానీ, రైతు గురించి కానీ పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సంక్రాంతి పండుగ జరుపుకోవడమే రైతు యొక్క ఈ యొక్క నేచర్‌కి మనం రైతుకి, నేచర్‌కి, తర్వాత సాయిల్‌కి మనం ఒక గ్రాటిట్యూడ్ తెలపాలి. సో, ఇదొక దాని యొక్క ఉద్దేశ్యం. మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా అయితే తను ఉద్యోగం చేస్తూ మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడో మంత్లీ, ఈ విధంగానే రైతు కూడా తన యొక్క వృత్తిని ఎంచుకుంటాడనమాట. తన వృత్తి అనేది సొంతంగా ఇండిపెండెంట్గా ఎంచుకోవడం జరుగుతుంది. నేను ఏ విధంగా చేయాలి అని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారుని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు, ఒక బిజినెస్ లెవెల్లో చూడడానికి ట్రై చేస్తారు. ఒక విషయం గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్క వ్యక్తి తక్కువ శాలరీ వచ్చినప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారుతూ ఉంటారు. తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం ఇతరులతో వస్తే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారనమాట చేసే పనిని. ఈ విధంగా ఏదో ఒక శాలరీ కోసం పనిచేసే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆహారం, ఆరోగ్యం. మనం ఆరోగ్యం కోసం హాస్పిటల్‌కెళ్ళి ఎంతో ఖర్చు పెడతాం. మనం రైతు ఫామ్‌లోకి వచ్చిన తర్వాత రైతు దగ్గర నుంచి తీసుకున్నటువంటి పంటకి మనం సరైన విలువ ఇవ్వమనమాట. ఏముంది మనకు తెలిసిన వాళ్ళేలే. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. రైతును యొక్క కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఫస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి పంట పండుతుంది? ఎంత ఖర్చు పెట్టారు? ఏ విధంగా ఇది దొరుకుతుంది? అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏదో మనం తీసుకున్నాము, ఇచ్చేసాము అనేది కాదు. మనము ఒక వ్యక్తి నుంచి ఒక ₹100 మనం ఇతరులకి ఇవ్వాలి అనంటే మనం ఏడుస్తాం. అలా రైతు అనేవాళ్ళు ఒక చిన్న పంట పండినా కూడా తను ఇతరులకి హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఉంటారు. అది ఒక గ్రేట్‌నెస్ ఆఫ్ ద ఫార్మర్ అనమాట. సో, ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ద అగ్రికల్చర్ ఫ్యామిలీ. థాంక్ యూ సో